హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంటెంట్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? సో కొత్త అమావాస్య కదండి, బుధవారం. అందుకని అమ్మవారికి శారీ తీద్దామని అయితే నేనైతే షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో మా పిల్లలు అయితే ప్రైవేట్కి వెళ్ళిపోయారు. ఈ లైటింగ్ సెట్టింగ్ ఏ అమ్మవారో గెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా ఫుల్ లైటింగు. చెప్పాను కదా కొత్త అమావాస్య అని. ఇదైతే నూకాలమ్మ తల్లి పండుగ జాతర మొదలైంది కదా. సో అందుకని ఈ లైటింగ్ అంతా కూడా ఫుల్గా అయితే పెట్టారు. ఈ లైటింగ్ అంతా వీధుల్లో గవరపాలెం సంతబయలు నుండి స్టార్ట్ అయ్యి మొత్తం గుడి వైపు అంతా కూడా ఫుల్ లైటింగ్ అయితే ఉంటుందండి. ఇదైతే అమ్మవారి గుడికి వెళ్ళే రూటు. చూడండి, లైటింగ్ అయితే మటుకు చాలా బాగా అయితే పెట్టారు. మొత్తం గుడి చుట్టూ కూడా చాలా బాగా అయితే లైటింగ్ అయితే సెట్టింగ్ బాగా పెట్టారండి. ఇక్కడైతే చూడండి, చాలా పెద్ద అమ్మవారి విగ్రహంలాగా లైటింగ్ సెట్టింగ్ అయితే అమ్మవారు సర్పం మీద కూర్చున్నట్టు చాలా బాగుంది కదండి లైటింగ్ సెట్టింగు. సో గుడి దగ్గరలో అయితే తాటి రేకుల పందిర్లు అయితే వేశారు. జనాలు అయితే వస్తారు కదా, చాలా ఎక్కువ మంది క్యూలో నిలబడడానికి నీడగా ఉండాలని అని వేశారండి. సో అమ్మవారి గుడి ముందైతే లైటింగ్ సెట్టింగ్ ఫుల్గా అయితే పెట్టారండి. చూడండి, కలశాలలోని అమ్మవారు అభిషేకిస్తున్నట్టు చాలా అందంగా ఉంది కదా. చాలా బాగుంది లైటింగ్ సెట్టింగ్ అయితే, నాకు చాలా బాగా నచ్చిందండి. చెప్పాను కదా, ఇదైతే అమ్మవారి గుడి దగ్గర నుండి చింతావారి వీధికి వెళ్ళే రూట్ వరకు మనకి ఫుల్ లైటింగ్ సెట్టింగ్ అయితే పెట్టారు. నేనైతే లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను. మా హస్బెండ్ అయితే బైక్ పార్కింగ్ అని కిందకి అయితే వెళ్ళి వస్తున్నారు. సో నేనైతే లోపలికి వెళ్ళిపోయానండి. శారీస్ చూస్తున్నాను. నాకు నచ్చిన శారీస్ ఎక్కడ ఉంటుందో అని మొత్తం అయితే షాప్ మొత్తం ఒక రౌండ్ వేస్తానండి. సో అయినా కూడా నాకు పెద్దగా నచ్చలేదు. సో అలా చాలా చీరలు అయితే చూశాను. సో ఆఖరికి ఏదో ఒకటి తీసుకుందామని అనుకుంటున్నాను. అయినా కూడా నాకైతే సాటిస్ఫాక్షన్ లేదండి. సో నాకు నచ్చలేదు. ఓల్డ్ స్టాక్ ఉండడం వల్ల నాకైతే పెద్దగా నచ్చలేదు. ఉగాది కదండి, అయినా సరే జనాలు అయితే బీభత్సంగా వచ్చేసారు. ముప్పన షాపింగ్ మాల్లో అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఏదో ఒక శారీ తీసుకుందాం, ఎలాగైనా సరే అమ్మవారికి తీసుకోవాలి కదా అని ఎలాగైతే ముప్పనాలోకి అయితే వెళ్ళాను. వెళ్ళి నాకు నచ్చిన ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నానండి. సో తీసుకొని మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ముప్పన షాపింగ్ మాల్ అండి. ఆ శారీ అయితే తీసుకున్నాను. నేనైతే ఆకలేస్తుంది, ఎక్కడికైనా వెళ్దాము, తిందాము, ఏదైనా తిందాము అని హస్బెండ్తో అడిగాను. పానీపూరి తిందామన్నారండి. సో ఇదైతే శివ పానీపూరి సెంటర్ అండి. ఇది కోటక్ మహేంద్ర బ్యాంక్ ఆపోజిట్లో ఉందండి. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. మా హస్బెండ్ 2-3 సార్లు తిన్నారు ఇక్కడ అంట. చాలా బాగుంటుందని నన్ను కూడా తీసుకొచ్చారు. హాట్ చాట్ అయితే నేను తీసుకున్నానండి. మా హస్బెండ్కి అయితే పానీపూరి తీసుకున్నారు. సో మా హస్బెండ్ అయితే పానీపూరి తినేస్తున్నారు. చూడండి, ఎక్కడ కూడా దొరకదన్నట్టు ఎలా తింటున్నాడో చూడండి, ఒకసారి నోట్లో పెట్టేసుకొని. సో ఇదైతే కోటక్ మహేంద్ర బ్యాంక్ ఆపోజిట్లో ఉంది. చాలా టేస్ట్గా ఉందండి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. సో మేమైతే తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ నూకాల తల్లి అమ్మవారి గుడి వైపు అయితే వచ్చేసాము. సో ఫుల్ లైటింగ్ అయితే చాలా బాగుందండి. ఇంకా కొత్త అమావాస్య రోజు అయితే ఇంకా మనం చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది. రంగరంగ వైభవంగా కూడా ఈ పండగ ఈ నెల రోజులు కూడా మనకైతే చాలా బాగా చేస్తారండి. ఎవరైనా గుడికి వెళ్ళాలి అనుకుంటే కొంచెం పెందలగడే వెళ్ళండి, ఎందుకంటే పిల్లలతో వెళ్తే ఎండకి దొరికిపోతారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. ఓకే, బాయ్.